హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ a very happy new year. సో అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. నిన్న ఈవినింగ్ నేను చూశాను, అసలు ఎన్ని టపాసులు అలా అసలు ఫుల్ అనమాట. చాలా సందడిగా అనిపించింది. సో నేనైతే మాత్రం మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, మీరు అనుకున్న ప్రతి ఒక్కటి సాధించడానికి మీ బాడీ సహకరించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా వర్క్ చేయగలం. వర్క్ చేస్తేనే మనకి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అదేనా? Yes. సో నేనైతే అందరూ మనశ్శాంతిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కటి మీరు అనుకునే సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. Just 1 second. ఓకే. సో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ ఫ్రీ అయిపోయారు కదా. సో 130 ఎపిసోడ్కి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్ కూడా నేను ఈరోజు ఏమి శారీస్ ఏమి చూపించట్లేదు. కాకపోతే మన వెబ్సైట్లోనే యాప్లోనూ కొత్త వెరైటీస్ అప్లోడ్ చేస్తున్నారు. ఒకసారి అన్నీ చెక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏం వెరైటీస్ కావాలో అవన్నీ కూడా నాకు చెప్తూ ఉండండి. న్యూ ఇయర్ సందర్భంగా ఇవన్నీ నేను మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారో అసలు ఇన్ని ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను కదా, నాకైతే ఫుల్ ఎనర్జీ అనమాట. సో ఈ ఇయర్ కూడా మీకు ఏం వెరైటీస్ కావాలి, ఎలాంటివి కావాలి అన్నీ లాస్ట్ ఇయర్ వరకు ఎలా అయితే నన్ను ఎంకరేజ్ చేశారో అలాగే ఎంకరేజ్ చేయండి. సో నాతో పాటు మా అమ్మాయి కూడా వెళ్ళిపోయాం. ఒక చిన్న క్వశ్చనర్ ప్లాన్ చేశాను. నేను చెప్పాను కదా, సో నాతో పాటు ఈ మా అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేయండి ఇలాగే. ఎందుకంటే మీరు చెప్పే నెగిటివ్ పాజిటివ్ అన్నీ కూడా మేము తీసుకుంటూ ఉంటాం కాబట్టి మాకు నిజంగా చాలా చాలా ఈజీగా అయిపోతుందండి. లేకపోతే చాలా కష్టం కదా. ఎవరు ఓపెన్గా చెప్పలేదు అనుకోండి, మనకు అసలు చాలా కష్టం. కాబట్టి మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరు ఏ బిజినెస్ చేస్తున్నా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అన్నీ చెప్పడం అలవాటు చేసుకోండి. అండ్ నాకైతే మాత్రం మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్. ఈరోజు న్యూ ఇయర్ 2025 వచ్చేసింది. నిజంగా ఇంత లోపల ఇన్ని ఇయర్స్ అయిపోయింది ఆ బిజినెస్లో అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉన్నాను. సో మీతో ప్రతిరోజు కూడా మీరు నాతో మాట్లాడకపోయినా మిమ్మల్ని అందరినీ ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటాను. సో మీరు కూడా ప్రతిరోజు ఓపిక్గా నాకు కామెంట్స్ పెడుతున్నారు. ఇలాగే మనం ఇంకా ముందు అలా సాగిపోయాం. చెప్పమ్మా. వీడియో ఎండ్ చేసే లోపల ఒక క్వశ్చనర్, కానీ ఇది నువ్వు టైం తీసుకొని ఆన్సర్స్ చెప్పే క్వశ్చనర్ కాదు, ర్యాపిడ్ ఫైర్. ఓకే, పెట్టింది. సో నేను క్వశ్చన్స్ అడుగుతా, తక్కువని నీ మైండ్లో ఫస్ట్ ఏం వస్తుందో ఆన్సర్ చేయొచ్చు. ఆల్రెడీ నేను చాలా స్లో ఉంటాను. పర్లేదు, టైం తీసుకోవచ్చు, కానీ అట్లీస్ట్ నీ మైండ్లోకి ఫస్ట్ ఏం వచ్చిందో అది ఆన్సర్ చేయొచ్చు. సరే, ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024ని మొత్తం ఆ ఇయర్ని ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏ వర్డ్ యూజ్ చేస్తావు? ఫుల్ బిజీ చెప్పాలంటే. అయితే ఎవ్రీ ఇయర్ అలానే డిస్క్రైబ్ చేయాలి నువ్వు. లేదు అంటే ఒక ఫుల్ హ్యాపీగా బిజీ ఉన్నానని చెప్తున్నా. సో 1 వర్డ్లో వెడ్డింగ్ ఫుల్ అన్ని మూమెంట్స్ ఉన్నాయి అందులో. ఓకే. సో ఇంకొకటి 2024లో నువ్వు ఎక్కువగా వేసుకున్న శారీ? టసర్. ఏ కలర్? టసర్ అంటే నాకు చాలా ఇష్టం. కలర్స్ అంటావా? చాలా కలర్స్ ఉన్నాయి, అన్నీ బాగుంటాయి టసర్లో. యువర్ ఫేవరెట్ మూమెంట్ ఆఫ్ 2024, బెస్ట్ మూమెంట్ 2024లో? మ్యారేజ్. నీ మ్యారేజ్. అది అనకపోతే ఏడ్చేదండి. ఓకే. అండ్ తక్కువ ఫేవరెట్? బ్యాడ్ అని వర్డ్ యూజ్ చేయలేను, కానీ తక్కువ ఫేవరెట్ అనొచ్చు 2024లో. తక్కువ ఫేవరెట్ అంటూ నాకు ఏది లేదు. ప్రతి క్షణం మా ఇంత హార్డ్ వర్క్ నేను చేసుకుంటా, వీళ్ళని తిట్టుకుంటా, నేను తిట్టు, అన్ని టైంపాస్. ఇదే నాకు మంచి మూమెంట్స్ అంటే చెప్పాలంటే. ఓకే. వీళ్ళందరితో వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్కి వాళ్ళు నడుస్తూ ఉంటాం, కామెంట్ చేస్తూ ఉంటాం, బెస్ట్ రిజల్ట్ కోసం. అవే మంచి మూమెంట్స్ అంటే. ఒకవేళ 2024లో నీ లైఫ్లో ఒక్కటి చేంజ్ చేసుకోవాలి అంటే ఏముంటుంది?
యాక్చువల్లీ 2024లో ఎక్కువ నాకు హెల్త్లో చాలా ఎఫెక్ట్ ఇచ్చాయి. సో అది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, హెల్దీగా అవ్వాలనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా యోగా కూడా స్టార్ట్ చేశాను. అవును, యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కొంచెం ఈ ప్రాణాయామం ఇవన్నీ వచ్చు, చేసుకుంటూ ఉన్నా. కాకపోతే మెడిటేషన్ కానీ ఇవన్నీ యోగా చేసేదాన్ని కాదు తక్కువగా, ఇప్పుడు అది స్టార్ట్. ఓకే, ఇది ఇప్పుడు పర్సనల్ క్వశ్చన్. సో వర్క్ లైఫ్లో నేను నీతో వర్క్ చేసేటప్పుడు నాలో విసిగిచ్చే క్వాలిటీ ఏంటి? విసుగు వచ్చే క్వాలిటీ. అసలు ఎన్ని క్వశ్చన్స్ మీకు ఉంటున్నాయండి, అన్ని క్వశ్చన్సే. అసలు వర్క్ నాతో పక్కన ఉన్నంతసేపు ఇదేంటి, ఇది ఎక్కడ, ఇదేంటి, ప్రతి ఒక్కటి దాని. ఇప్పుడు మనం ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. బాటిక్ డిజైన్స్ గురించి నాకు తెలుసు. సో బాటిక్లో ఎలా కాంబినేషన్స్ చేయించాలి, దాని ప్రాసెస్ ఏంటి, అవన్నీ నాకు తెలుసు. కానీ అది ఏ ఇయర్లో పుట్టింది అంతవరకు నాకు హాబీ కూడా. అసలు ఏం డౌట్లు వస్తాయండి, అసలు వర్క్లో ఎంత ఇన్వాల్వ్ అవుతుందో అడుగు నా క్వశ్చన్సే. అదే. ఓకే, అండ్ నెక్స్ట్ సో అంతకుముందు ఆ ఏజెస్లో అంటే మీరు అంటే స్టార్టింగ్ ఫ్యూ జనరేషన్ బ్యాక్ ఏజెస్లో ట్రెండ్స్, ఓల్డ్ టైమ్ ట్రెండ్స్లో నుంచి ఇప్పటికి మళ్ళీ ఆ ట్రెండ్స్ వాపస్ రావాలి అనే ఏమైనా ట్రెండ్ మీ మైండ్లో ఉందా? ఉంది. ఏంటి అంటే మల్మల్ కాటన్ వేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో మల్మల్ కాటన్ ప్రతి ఒక్కరు వేసుకోవాలి. ఈ వెదర్కి ప్రతి ఒక్కరూ వాడాల్సిన ఫ్యాబ్రిక్ అది. సో మీరు కావాలంటే గమనించండి, ఆ ఫ్యాబ్రిక్ వేసుకున్నప్పుడు ఉండే చల్లదనం మన బాడీలో ఉండే వేడిని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది. సో మనకి ఫ్యూచర్లో నిజం చెప్పాలంటే ఈ క్యాన్సర్ రాకుండా, ఇంకా చాలా బాడీలో రకరకాల డిసీజులు అవన్నీ రాకుండా ఉండాలంటే మ్యాక్సిమం మల్మల్ కాటన్లో కూడా థిక్నెస్ది డ్రెస్సెస్కి ఉంటుంది అండ్ పల్చర్ది శారీకి ఉంటుంది. ఈ కాటన్ ఎక్కువ వాడాలి. నేనైతే అదే కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ హెల్దీగా ఉండగలరు అనేది నా అభిప్రాయం. ఇట్లా ఐ వాంట్ టు యాడ్ ఆన్ టు దట్ అమ్మా. ఎలా అంటే మనకి శాండల్స్లో, చెప్పుల్లో కూడా ఆర్థోపెడిక్ అని అట్లా హెల్దీ వెరైటీస్ ఉంటాయి కదా, సబ్ కేటగిరీస్ లాగా. అలానే శారీస్లో ఒక కేటగిరీ అంటే నా వరకు కూడా అది మల్మల్ హెల్దీ. నీకు కూడా ఇష్టం కదా? నాకు ఫేవరెట్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఓకే పాపులర్ ట్రెండ్స్ గురించి మాట్లాడాము. ఓకే, కానీ ఇప్పుడు జరిగే ట్రెండ్స్లో నీకు నచ్చింది ఏమైనా ట్రెండ్ ఉందా? మరీ నచ్చకపోతే నచ్చిందంటూ ఉంటే 1 minute శారీ. సో ఇది కొంతమంది కంఫర్ట్ అయి ఉండొచ్చు, కానీ వేరేగా అనుకోకండి. నా వరకు ఎందుకనో మన శారీని శారీలాగా అందంగా అలా కట్టుకుంటేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో నువ్వు కూడా అప్పుడప్పుడు 1 minute శారీస్ చాలా ఇష్టపడుతుంది. ఇలా చాలామంది ఉన్నారు. ఎందుకంటే జనరేషన్ టైం లేదు, పాపం పక్కన ఒక్కోసారి మదర్స్ ఉండరు. అలాంటి వాళ్ళకి అవి కంఫర్టే. కానీ ప్రతి ఒక్కరూ మన సౌత్ ఇండియన్ స్టైల్లో శారీ కట్టుకోవడానికి నేర్చుకోండి. సో మీ బాడీకి తగ్గట్టుగా పళ్ళు తీసుకోవడం, ఆ మిగిలిన శారీని ప్రిన్స్ పెట్టుకోవడం, అలా చేసినందువల్ల చాలా అందంగా ఉంటారు. సో 1 minute శారీలో నాకు మరీ అందం కనిపించదు. అది నా ఉద్దేశం. మీరు అందరు కూడా మళ్ళీ వేరేగా అనుకోవద్దు. సో మ్యాక్సిమం శారీ కట్టుకోవడం నేర్చుకోండి. చక్కగా శారీ ఇంట్లో ఉన్నప్పుడు సండేస్ అయినా సరే ఇంట్లో అమ్మ శారీస్ ఉంటాయి కదా, మల్మల్ కాటన్స్ అలాంటివి, అవి వేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మన యాక్ట్రెస్, అది మీ జనరేషన్ యాక్ట్రెస్ అయినా అవ్వచ్చు, ఇప్పటి వాళ్ళైనా, ఒక శారీ, మీ ఫేవరెట్ శారీ ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తాం? సో ఒక్కరికైనా 2-3? ఒక్కరే. అండ్ పోనీ 2-3 పర్లేదు. ఆ 2-3కి ఎవరికి ఏ శారీ ఇస్తారు? అంటే అప్పట్లో శ్రీదేవి గారు ఉండేవాళ్ళు, తర్వాత జయసుధ నాకు చాలా ఇష్టం, ఆవిడ కూడా. అప్పుడు ఆ తరం వదిలేస్తే ఇప్పటి వాళ్ళల్లో అయితే నాకు చాలా నచ్చేది సాయి పల్లవి ఒకటి, కీర్తి సురేష్. వీళ్ళిద్దరు నాకు చాలా నచ్చుతారు. వాళ్ళకి ఏ శారీస్ ఇస్తాం? మల్మల్ కాటన్, డౌట్ లేదు, దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఓకే, సో లెట్స్ ఎండ్ ద ర్యాపిడ్ ఫైర్ విత్ వన్ లాస్ట్ క్వశ్చన్. సో 2025కి మీ రెజల్యూషన్, వన్ గోల్, ఇది అచీవ్ అవ్వాలి 2025 అని. టోటల్ హైదరాబాద్లో 10 branches
రెడీ అయిపోవాలి. సో 10 బ్రాంచెస్కి బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, దాంట్లో స్టాఫ్ అవ్వచ్చు, టోటల్ నాకు ఒక 1000 మెంబర్స్ 1000 ఫ్యామిలీస్ ఉండాలి అంతే. సో ఒక 1000 ఫ్యామిలీస్కి సపోర్ట్గా మన కంపెనీ ఉండాలి అంతే. యూ విల్. ఓకే, సో ఈ ఒకేషన్కి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఒకేషన్ ర్యాపిడ్ ఫైర్కి రెడీ అయిపో. ఓకే ఫ్రెండ్స్, న్యూ ఇయర్కి నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇది. ఇంకా మీరు పెట్టండి కామెంట్స్. సో చూద్దాం ఎంతమందికి ఇది నచ్చింది. దీంట్లో నేను మాట్లాడింది ఏమాత్రం కూడా ఇందులో మేము అసలు నాకు తన క్వశ్చన్స్ చెప్పలేదు, నేను అడగలేదు, ఇది అనుకోకుండా చేసాం. సో స్క్రిప్ట్ అయితే అస్సలు కాదు, ప్రిపేర్ అవ్వలేదు. మీరేమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే కామెంట్స్లో పెట్టండి, నేను అది పక్కన రాసుకొని అడుగుతాను ఇలా. సో నాకు హ్యాపీగా ఉంది కొన్ని ఇలా షేర్ చేసుకున్నందు వల్ల. మనవన్నీ కూడా తెలుస్తుంటాయి, కొన్ని మంచి విషయాలు బయట వాళ్ళకు కూడా ఉపయోగపడతాయని నా ఉద్దేశం. సో నాకైతే ఈరోజు ఈ కాన్సెప్ట్ నచ్చింది. మీలో ఎంతమందికి ఈ కాన్సెప్ట్ నచ్చింది, ఎలా ఉంది, సో నా ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, తన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కామెంట్స్లో పెట్టండి, నేను చూస్తాను. మనం ఎంజాయ్ చేద్దాం అలాగా. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.